అలాంటి పార్టీని గెలిపించాలని మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఎక్కువ సీట్లు గెలిపించి 14-15 సీట్లు గెలిపించి ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు ఇంకా కూడా రాబో 5 సంవత్సరాలే కాదు మరొక 5 సంవత్సరాలు తెలంగాణ ఇచ్చిన పార్టీగా మాకు అవకాశం ఇవ్వాలని మీరు ఎక్కువ పార్లమెంట్ సీట్లు గెలిపించాలని మీడియా మిత్రులు కూడా మీ అందరికీ తెలుసు మీకు ఇల్లు కట్టిస్తా అన్నాడు మీ జర్నలిస్టుల అసోసియేషన్కి 100 కోట్ల రూపాయల రివాల్వింగ్ ఫండ్ అన్నాడు అడ్వకేట్లకు 100 కోట్ల రివాల్వింగ్ ఫండ్ అన్నాడు ఔటర్ రింగ్ రోడ్డు మీద 5,000 ఇల్లు కట్టియాలన్నాడు జర్నలిస్టులు అందరూ బ్రహ్మాండం కళ్ళు విరిగిపోయేటట్టు నేనే దగ్గర కుర్చేసుకొని కూర్చొని కడతానండి మీకు కూడా ఇల్లు ఇక జర్నలిస్టులకు వరంగల్ అయితే చెప్పిందంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ కడతా ఎట్లా ఉండాలంటే గేటెడ్ కమ్యూనిటీ లోపలికి పోతే కోటీశ్వర్లు కూడా అరే నేను జర్నలిస్ట్గా పుడితే మంచిగా ఉంటాను బాబు ఇల్లు వస్తుండే నాకు అని ఇది మాట్లాడండి ఎప్పుడు 9 ఏళ్ళకి సీఎం అయినాక 3 రోజులు అక్కడ నైట్ హాల్లో లక్ష్మీకాంతరావు గారి ఇంట్లో పండుకొని ఒక ఫంక్షన్ హాల్లో వరంగల్ పట్టణాన్ని ఎట్లా చేయాలని చెప్పి వాళ్ళు ఒక్క పని కూడా చేయలేదు సరే జర్నలిస్ట్ ఇల్లంతా మొదలుపెట్టి జర్నలిస్ట్ అంటే ఆయనకు లెక్కే లేదు ఆయనకు ఆ మాట చెప్పిన అప్పుడప్పుడు చూస్తుంటా వీడియోలు నవ్వుకుంటానికి చూస్తుంటా నేను ఎందుకంటే మనం బ్రహ్మానంద సినిమాలు ఎప్పుడన్నా యూట్యూబ్లో చూస్తూ బోరు కొట్టినప్పుడు నాకు కూడా ఈ వరంగల్ జర్నలిస్టులది రివ్యూయింగ్ వరంగల్ డెవలప్మెంట్ అనుకుంటే పెడితే మీరు కూడా చూడండి మీరు కూడా నవ్వుకుంటారు అది ఎంతో దుర్మార్గుడు అండి కానీ ఎంత 100 కోట్లు అవుతుంది మొత్తం వరంగల్లో జర్నలిస్ట్ ఎంతమంది ఉంటారు 500 మంది ఉంటారు నేను రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 15 ఎకరాలు ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ పక్కకు క్యాబినెట్లు పెట్టించి ఫోటోగ్రాఫర్ నుంచి కెమెరామెన్ నుంచి వదిలిపెట్టి స్టాఫ్ రిపోర్ట్ దాకా ఒక లేఅవుట్ చేయించిన ఈ లోడ్ ఆయన చనిపోయిండు తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది ఇప్పుడు దాన్ని లేఅవుట్ చేసి అలాగ 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తున్నా నల్గొండ టౌన్కు 15 ఎకరాలు కలెక్ట్ ఇప్పుడు 3 కోట్ల రూపాయలు ఎకరం అయింది అప్పుడు ఒక 5 లక్షలు కూడా లేదు ఎకరం అప్పుడు ఆయన క్యాబినెట్లో పెట్టి అలాట్ చేయించిన అప్పుడు ఎమ్మెల్యేగా ఈయన ముఖ్యమంత్రిగా గా ప్రావిధి కూడా నిర్మించుకోలే న్యాయవాదులకు ఇస్తాను రివాల్వింగ్ ఫండ్ ఇవ్వలే అందుకనే అలాంటి వేస్ట్ ఫెలో గురించి మాట్లాడడం టైం వేస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి మా అధ్యక్షుడు వేణు గారికి రవి గారికి శ్రీకాంత్కు అలాగే మా వనజకు మీ అందరి మెంబర్స్కు మళ్ళీ ఒకసారి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ త్వరలోనే ఎన్నికల కోడ్ ముగిసిన వారం రోజుల్లోనే మీ అధ్యక్ష మీ కార్యవర్గాన్ని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి మనం మంచి రోజు చూసుకొని నేను కేసీఆర్ లాగా కుర్చీ చేసుకొని కూర్చిస్తాను నేను అంటలేను అది 10 కోట్ల 20 కోట్ల మీ ల్యాండ్ను కూడా మధ్య మధ్యలో ప్రాబ్లం చేసి పోయినసారి కేసీఆర్ మంచి బ్రహ్మాండమైన ప్రెస్ క్లబ్ కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా తీసుకుపోయి కలిసి వారిని నొప్పించి మంచి ప్రెస్ క్లబ్ కట్టించుకొని నెక్స్ట్ ప్రెస్ మీట్కు మళ్ళా మా గవర్నమెంటే 10 ఏళ్ళు ఉంటుందో 15 ఏళ్ళు ఉంటుందో నేను ఖచ్చితంగా చెప్తున్నా మా గవర్నమెంటే ఉంటుంది కాబట్టి 1-2 మంత్స్లోనే మీ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నదే నా కోరిక మన వచ్చినప్పుడే అనుకున్నా అందుకని కోడ్ అయిపోయిన తర్వాత 1 వీక్లోనే మనం సీఎం గారి దగ్గరికి వెళ్ళి నూతన ప్రెస్ భవనానికి సంబంధించిన హర్డిల్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ బడ్జెట్ శాంక్షన్ చేపించి మా R&B డిపార్ట్మెంట్ ద్వారానే మంచి కాంప్లెక్స్ మీ అందరికి కూడా ఇక్కడ మీ ఫంక్షన్స్ ఉన్నా మీకు ఇక్కడ మీటింగ్స్ ఉన్నా ఇలాంటి మీటింగ్ పెట్టుకోవాలన్నా మీకు సంబంధించిన గెస్ట్లు హైదరాబాద్కు వస్తే ఉండే విధంగా కొన్ని రూమ్స్ ఏర్పాటు చేసుకునే విధంగా అప్పుడే మా ఇంజనీర్స్ మా కన్సల్టెంట్స్ చెప్పడం జరిగింది మీరు ప్లాన్ చేసుకోండి కోడ్ అయిపోగానే దాన్ని శాంక్షన్ చేపించి అది కూడా కట్టిస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ కుమారెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జర్నలిస్ట్ మా ప్రెస్ క్లబ్ కొత్త భవనం కట్టిస్తానందుకు R&B మినిస్టర్గా మీరు ఆ విశ్వాసాన్ని కలిగించారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మొన్న ఉట్టిగానే ప్రెస్ క్లబ్కి వచ్చినారు మేము ఈద్ మిలాప్ చేసినప్పుడు ఇఫ్తార్ విందు నాడు సార్ని పిలిచి వచ్చిండు వచ్చి ఇట్లా చూసి 5 లక్షలు ఇమీడియట్గా అనౌన్స్ చేసేసిండు పైసలు కూడా పంపించేసిండు వితిన్ హాఫ్ అన్ అవర్ బూడే పంపిణీ ఇంకా 2 వస్తాయి సార్ వస్తాయి తెచ్చిరా అదే సార్ అంటే తెచ్చి మరి అంటే మంత్రి గారి కమిట్మెంట్ ఎట్లా ఉంటుందంటే
కోడ్ ఉన్నా కానీ ప్రతి ఫౌండేషన్ పేరు మీద ఇది కూడా చేస్తున్నాం కాబట్టి నాకు సంబంధం లేదు. మన కొత్తగూడెం నల్గొండ హాస్పిటల్ కూడా సెంట్రల్ ఎయిర్ కండిషన్ చేయించిన, అన్ని కర్టెన్స్ విండోస్ ఏం లేక వేడికి ఈ మెటర్నిటీ వాడుతూ ఈ చిన్నపిల్లల వార్డ్స్ ఉన్నాయంటే అన్ని ఎయిర్ కండిషన్ చేయించిన. అంటే ఫౌండేషన్కి సంబంధం లేదు, గవర్నమెంట్ మనీ కాదు. అంటే మంత్రి గారి కమిట్మెంట్ గురించి చెప్తున్నాను సార్. వచ్చిండు చూసిండు, హాఫ్ అన్ అవర్లో పైసలు కూడా పంపించేసిండు క్లబ్ వచ్చిన డెవలప్మెంట్ కొరకు. మేము అడగలేదు సారే అన్నాడు, తీసుకోండి సరే ఈ మాత్రం చేయలేము, అది చేయండి ఇమీడియట్గా అని. సో అటువంటి కమిట్మెంట్. ఉమెన్స్ రూమ్ గురించి, ఉమెన్స్ రూమ్ మేము పెడుతుంటే ఆ ఫెసిలిటీస్ సరే, ఉమెన్స్ రూమ్ అంటే చాలా బెస్ట్ ఫెసిలిటీస్ ఉండాలి ఉమెన్ జర్నలిస్ట్లో కానీ అని ఇమీడియట్గా అనౌన్స్ చేసిన పైసలు కూడా పంపండి. అంటే అటువంటి కమిట్మెంట్ ఉన్న నాయకుడు వెంకరెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నౌ విల్ గో ఆన్ టు ద క్వశ్చన్ ఆన్సర్ సెషన్. ఫస్ట్ చాలామందికి తెలుసు మంత్రి గారు పర్సనల్గా, కానీ మీ పేరు మీ ఆర్గనైజేషన్ పేరు చెప్తే అందరికి కూడా సౌలభ్యంగా ఉంటుంది సార్. ఓకే సార్, ఒక నిమిషం మైక్ ఇక్కడి అవినాష్ సార్. సార్ సార్ అశోక్ ఫ్రమ్ టీవీ9. దగ్గర పెట్టండి సార్ అశోక్ ఫ్రమ్ టీవీ9. చెప్పు అశోక్. మీరు ప్రతిసారి మాట్లాడినప్పుడు ఎక్కువగా మాట్లాడతారని, అలాగే మన దళిత బంధు రైతు బంధు గురించి అడిగినప్పుడు కూడా చెప్పు తీసుకొని కొడతామని చెప్పారని చెప్పి కూడా చెప్పారు. సో దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? నేను అన్నట్టుంటే వీడియో ఒకటి చూపించండి మీరు. నేను ఎప్పుడన్నా అట్లా రైతును ఉన్నాను అన్నట్టుంటే అన్నోరు ఎవరన్నా నా మీద కామెంట్ చేసిన వాళ్ళు వాళ్ళు ఏ శిక్ష విధించినా నేను సిద్ధం. ఎక్కడైనా నేను అట్లా అన్నట్టు వీడియోలు అయితే ఉంటాయి కదా. చాలా తప్పేందంటే కేసీఆర్ అన్నా, ఇంకోరన్నా, ఇంకో మినిస్టర్ అన్నా, ఇంకో ఎమ్మెల్యేలన్నా, ఎక్స్ మినిస్టర్లు అన్నా ఏదో వెంకరెడ్డిని తిరిగితే ఆయనకి ఏమైనా పేపర్ల పేరు కవరేజ్ ఇస్తుందని చెప్పి ఈవెన్ కేసీఆర్ నో తిట్టాలి, తిడితే మా సీఎం గారినో నన్ను తిట్టనుకో. వీళ్ళని తిడితే ఏమైనా కేసీఆర్కి ఏమైనా పబ్లిక్ ఏమైనా సపోర్ట్లు కొడుతున్నారని చెప్పి అనవలసింది. అబ్బా నా జన్మలో నేను రైతులను అనలేదు, తెలంగాణలో ఎవరు కూడా అనలేదు. నేను తెలియని వాళ్ళకి మీరు ఎన్నోసార్లు చూసిన సోషల్ మీడియాలో కూడా నేను చెప్పుకోను. నేరుగా ఫోన్ చేసి వచ్చి నా భర్త చనిపోయిన, నా పిల్లల్ని చదివి అట్లా నాకు 100 మంది ఉంటారు ఎవ్రీ ఇయర్. నేను చెప్పుకోను, నేను ఎవరిని కూడా ఒక మాట అనలే. అన్న వాళ్ళ నన్ను విమర్శించిన వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నా. నేను రైతును ఎప్పుడైనా అన్నట్టు మీరు నిరూపిస్తే మీరు ఏ శిక్ష విధించినా నేను సిద్ధమే దానికి. నేను పొరపాటున కూడా రైతును ప్రేమిస్తా, తెలంగాణను ప్రేమిస్తా, తెలంగాణ కోసం త్యాగం చేసిన వ్యక్తిని నేను. రాకేష్ ఫ్రమ్ సాక్షి. తెలంగాణ ఏఐసిసికి ఒక ఏటీఎంగా మారింది. ఇక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్న ఆర్కు డబ్బులు పంపిస్తున్నాడు. దేశవ్యాప్తంగా డబ్బుల పంపిణీ తెలంగాణ నుంచి జరుగుతుందంటూ మోడీ ప్రతి విమర్శ కూడా చేస్తూ ఉన్నారు. దీంతోపాటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామాలయంలో ఉన్న దేవుడి తరపులు తీసేస్తారు, దాన్ని రామాలయాన్ని కూడా తీసేస్తారని చెప్పి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు మొదటి మీరు అడిగిన ప్రశ్నకు ఈరోజు కూడా పొద్దున మీ ప్రశ్నే వచ్చే ముందు టీవీలో మోడీ గారు వేములవాడలో మాట్లాడుతున్న చూసిన. RRRగా తెలుగు సినిమా RRR కంటే RRR కలెక్షన్ మించిపోయిందని. ఒకసారి మోడీ గారు మీరు స్టాటిస్టిక్స్ తెప్పించుకోండి. మీ వచ్చిన అధికారం ఎన్ని రోజులు ఉన్నాము, ఎన్ని రోజులు ఉన్న తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. మేము ఉన్నప్పుడు 3,900 కోట్ల మైనస్ బడ్జెట్తో మళ్ళా ఆదాయాలన్నీ అక్కడక్కడ ఖర్చులన్నీ తప్పించి దాదాపు 26,000 కోట్ల బ్యాంకులకు అనవసరంగా కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టిన ప్రాజెక్టు 10-12% నేషనల్ బ్యాంక్ దగ్గర ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఆ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్లకు 30,000 కోట్లు దాదాపు కట్టడం జరిగింది. ఏ వర్క్ టెండర్ కాలే, ఏ వర్క్ పిలువలే. నీకు ఇవాళ RRR నీకు ఢిల్లీకి ఏటీఎం లాగా మారిపోయిందంటే మీది రాజకీయ విమర్శ కాకుండా ఏమంటారు చెప్పండి?